హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం. మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన సంఘటన లేదా భయంకరమైన మర్డర్ అంటే చాలా భయంకరమైనది అని చెప్పడానికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది అంటుంటాం కదా! ఇలాంటి వాటిని ఎలా చెప్పాలి ఇంగ్లీష్‌లో? ఇవాళ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ కోసం మనం ఏం ఉపయోగించొచ్చంటే, ఇట్ సెండ్స్ చిల్స్ డౌన్ మై స్పైన్. చూడండి, చిల్స్ డౌన్ మై స్పైన్ అంటున్నాం. ఇక్కడ చిల్స్ అంటే ఏంటి? చలి, వణుకు. స్పైన్ అంటే వెన్ను. ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇంగ్లీష్‌లో. మనం జనరల్‌గా మాట్లాడే బేసిక్ వర్డ్స్ నుంచి బయటపడి ఇలాంటి వాక్యాల్ని అంటే మనం జనరల్‌గా అయితే ఏమంటాం? ఇట్స్ ఫ్రైటనింగ్ అంటాం. అంటే భయంకరమైనది, లేకపోతే స్కేరీ ఇలాంటివి ఉపయోగిస్తుంటాం. ఇంకా మాటల్లో చెప్పలేనంత భయంకరమైన సంఘటన అని చెప్పాలనుకోండి, ఇలాంటి ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ మనకు ఉపయోగపడతాయి. ఇట్ సెండ్స్ చిల్స్, CHILLS, చిల్స్ డౌన్ మై స్పైన్. ఇక్కడ ఇట్ అంటే మనం ఏదైనా సంఘటన చెప్పుకోవచ్చు. దట్ యాక్సిడెంట్, లేదు దట్ మర్డర్. ఆ మర్డర్ ఏదైతే ఉందో ఇట్ సెండ్స్ చిల్స్ డౌన్ అవర్ స్పైన్స్. మన వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది అని చెప్పడానికి. ఇక్కడ చిల్స్ అంటున్నాం. దీనికి బదులుగా మనం షివర్స్‌ని కూడా ఉపయోగించొచ్చు. షివర్స్, SHIVERS, షివర్స్. ఇట్ సెండ్స్ షివర్స్ డౌన్ అవర్ స్పైన్స్ అనొచ్చు. లేకపోతే నేను అని చెప్పేటప్పుడు ఇట్ సెండ్స్ చిల్స్ డౌన్ మై స్పైన్. ఇంకా చాలా రకాలుగా ఉపయోగించొచ్చు ఈ యొక్క ఎక్స్‌ప్రెషన్‌ని. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Yesterday I watched yesterday చూడండి, yesterday I watched a horror story లేకపోతే horror movie. Yesterday I watched a horror movie which sent chills down my spine. Which sent, past tense, chills down my spine. నా వెన్నులో వణుకు పుట్టించేంత భయంకరమైన స్టోరీని, ఆ మూవీని నేను చూసాను. అంటే విచ్ అంటే ఆ మూవీ అని. యెస్టర్‌డే ఆ మూవీ అలా ఉంది అని. లేదు, ఇలా కూడా చెప్పుకోవచ్చు. యెస్టర్‌డే ఐ వాచ్డ్ ఎ మూవీ దట్ సెంట్ చిల్స్ డౌన్ మై స్పైన్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? ఇట్స్ వెరీ ఫ్రైటనింగ్ అని అర్థం. భయపెట్టేలా ఉంది. అంత భయం పుట్టించే అంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది. మనం చాలా సందర్భాల్లో న్యూస్ పేపర్స్‌లో చదివే ఉంటాం. వెన్నులో వణుకు పుట్టించే ఘటన, లేదు దృశ్యం అని చెప్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఏం చెప్పొచ్చు? ఒక పర్టిక్యులర్ మర్డర్ అనుకున్నాం. ఇట్స్ ఎ స్పైన్ చిల్లింగ్ మర్డర్ అనొచ్చు. అప్పుడు అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇట్స్ ఎ స్పైన్ చిల్లింగ్ మర్డర్. ఇక్కడ హైఫన్ ఉపయోగించాలన్నమాట. ఇట్స్ ఎ స్పైన్ చిల్లింగ్ గోస్ట్ మూవీ. ఇట్స్ ఎ స్పైన్ చిల్లింగ్ ఈ రకంగా కూడా ఉపయోగించొచ్చు. గోస్ట్ మూవీ. లేదు, నాకు ఇలాంటి భయంకరమైన చాలా ఎక్సైట్‌మెంట్‌తో కూడిన వెన్నులో వణుకు పుట్టించేంత హారర్ మూవీస్ చూడాలంటే ఇష్టం, లేదా చదవాలంటే బుక్స్ చదవాలంటే ఇష్టం అని చెప్పాలనుకోండి, ఐ లైక్ రీడింగ్ స్పైన్ చిల్లింగ్ హారర్ బుక్స్, స్టోరీ బుక్స్ ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఐ వాచ్డ్ ఎ స్పైన్ చిల్లింగ్ హారర్ మూవీ. Yesterday I watched a ghost movie. It sent chills down my spine అని చెప్పొచ్చు. లేదు, ఇట్ సెంట్ షివర్స్ డౌన్ మై స్పైన్. అంటే ఇక్కడ సెంట్ పాస్ట్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు సెంట్ అనాలి. జనరల్‌గా చెప్పేటప్పుడు ఇట్ సెంట్స్ అనొచ్చు. ఇది పాస్ట్ టెన్స్. ఇలా మనం ఉపయోగించొచ్చు. వెన్నులో వణుకు పుట్టించేంత భయంకరమైంది అని చెప్పటానికి
ఇలా ఉపయోగించొచ్చనమాట. మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు అది ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది అని చెప్పుకుంటుంటాం. అక్కడ ఏం జరిగి ఉంటుందో, లేకపోతే జరిగేదో ఊహించుకుంటే మనకు వెన్నులో ఉన్ను వణుకనేది పుడుతుంది. వెన్నులో వణుకు పుడుతుంది. థట్ థాట్ వాట్ మైట్ హావ్ హ్యాపెండ్ సెండ్స్ చిల్స్ డౌన్ అవర్ స్పైన్స్. ఆ థాట్, ఆ పర్టిక్యులర్ థాట్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఒక యాక్సిడెంట్ కొంచెం త్రుటిలో తప్పిపోయింది. అలాంటి సందర్భాల్లో మనం ఏమంటాం? దట్ థాట్ వాట్ మైట్ హావ్ హ్యాపెండ్ దట్ సెండ్స్ చిల్స్ డౌన్ అవర్ స్పైన్స్. అది అసలు ఊహించుకోలేము. సో ఫ్రైట్నింగ్ అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. ఫ్రైట్నింగ్ లేకపోతే స్కేరీ, హారిబుల్ ఇలాంటి వాటికి బదులుగా మనం లేదంటే ఇట్స్ ఎ స్పైన్ చిల్లింగ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ స్పైన్ చిల్లింగ్ యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇట్స్ ఎ స్పైన్ చిల్లింగ్ మూవీ. ఇలా రకరకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. సో, మనకిది వినటానికి కొంచెం వింటే ఇది కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మన ఓన్ ఎగ్జాంపుల్స్ కొన్ని రాయడం అలవాటు చేసుకున్నామనుకోండి. రాయడమే కాదు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్‌కి అరే! మనం మాట్లాడుకుంటూ ఉంటాం గదా! నేను నిన్న హారర్ మూవీ చూసాను. అది ఎంత బావుంది. ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా భయమేసింది. నిజంగా పక్కనే వచ్చి భూతం, దెయ్యం పక్కనే ఉన్నట్టు అనిపిచ్చింది. ఇలా చెప్పుకుంటుంటాం. అంత అంత ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఇలా చెప్పుకోవచ్చు. యెస్టర్‌డే వాచ్డ్ ఎ హారర్ మూవీ. ఆహ్, ఎట్లా ఉందంటే ఇట్స్ జస్ట్ ఇట్ సెంట్ చిల్స్ డౌన్ మై స్పైన్ లేకపోతే ఇట్ సెంట్స్ షివర్స్ డౌన్ మై స్పైన్. సో, ఇలా చెప్పుకోవచ్చు. దట్స్ వెరీ టెర్రిఫిక్ ఇలా చెప్పుకోవచ్చనమాట. సో, ఇలా మనం డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఛాన్స్ అనమాట. మీరు కూడా స్పైన్ చిల్లింగ్ లేదా ఇట్ సెన్స్ చిల్స్ డౌన్ మై స్పైన్ లేకపోతే ఇట్ సెన్స్ షివర్స్ డౌన్ మై స్పైన్ ఇలా ఉపయోగించి కొన్ని వాక్యాల్ని కామెంట్ బాక్స్‌లో రాయండి. సో దట్ నాకు అర్థమవుతుంది. ఈ టాపిక్ మీకు చాలా యూజ్‌ఫుల్ అయి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ సో ప్లీజ్ లైక్, లైక్ చేయండి. కీప్ షేరింగ్, కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.